శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? మహాభారత యుద్ధం అనంతరం గాంధారి తన 100 మంది పిల్లలను కోల్పోయిన దుఃఖంలో కృష్ణుడిని శపించింది. నువ్వు కూడా నీ వంశాన్ని కోల్పోతావు మరియు నువ్వు ఒంటరిగా మరణిస్తావు. కృష్ణుడు ఈ శాపాన్ని శాంతంగా స్వీకరించాడు. కాలం గడుస్తూ కృష్ణుడి వంశ యాదవులు తమ మధ్య తగాదాలు పెట్టుకుని నాశనం అయ్యారు. కృష్ణుడు వేదనతో అరణ్యంలోకి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జర అనే వేటగాడు ఆయన పాదాన్ని జింకగా భావించి బాణం వదిలాడు. ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తగిలింది. కాని కృష్ణుడు బాణం తగలగానే నవ్వాడు. ఆ నవ్వులో జీవన సత్యం ఉంది. జర కాళ్ల మీద పడిపోతూ క్షమాపణలు కోరగా కృష్ణుడు అతనికి మృదువుగా హత్తుకుని చెప్పాడు, ఇది నా గత జన్మ పాపం ఫలితం. అప్పట్లో రాముడిగా వాలిని వెనక నుంచి బాణంతో సంహరించాను. ఇప్పుడు అదే పాపం నా పైకి వచ్చింది. ఇలా కృష్ణుడి మరణం సంభవించింది. కృష్ణుడి మరణం ద్వారా గాంధారి శాపం పరిపూర్ణమైంది. కృష్ణుడు భూమి నుండి తన ఆత్మను విడిచాడు, కాని ఆయన ఆత్మ శాశ్వతంగా ధర్మానికి నిలిచింది. కృష్ణుడి మరణం మానవత్వానికి ఒక గుణపాఠం. దేవుడైన ఈ భౌతిక శరీరం శాపం నుండి తప్పించుకోలేడు, కాని ఆయన ఆత్మ మరియు ధర్మం మాత్రం ఎప్పటికీ శాశ్వతం.